ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, నెయ్యి కాచిన తర్వాత ఒక్కడి మిగిలిపోతుంది కదా. మీరైతే ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే కొంచెం బెల్లం వేసి కొంచెం పాకం దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం శనగపప్పు వేసి కొంచెం ఉండల్లాగా చుట్టేస్తానన్నమాట. చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఓపిక వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, వంటలు చేసుకుని హ్యాపీగా తినచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటి అనుకుంటున్నారా? ఇది చింతపండు పులుసు అండి. నేను ఏం చేస్తానంటే చింతపండు పొద్దున్న నానబెట్టేసి ఒక 3 అవర్స్ 4 అవర్స్ అలా నానబెట్టేసి గుజ్జు తీసుకుని దీన్ని పొయ్యి మీద ఉడకపెట్టేసుకుంటాను అనమాట. దీంట్లో కొంచెం బెల్లం, ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి నేను ఉడకపెట్టుకుని స్టోర్ చేసుకుంటాను అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరలోకి కానీ, చారులోకి కానీ, పులుసులోకి కానీ అలా ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ అలా వేసుకుని కలిపేసుకుంటాను అనమాట. అప్పటికప్పుడు చేసుకునే పని లేకుండా ఈజీగా